కలిసి ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటించడం అనేది మేమందరం కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వెంటనే మరి ప్రతి సంవత్సరం చాలా ప్రోత్సహిస్తూ వచ్చే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా పెడదాం. जोहार जोहार गौतु लచ్చన్న గారికి 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 సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి వేడుకల్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చాలా ఘనంగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, జనసేన పార్లమెంట్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు, ఈ యొక్క గీత కులాల యొక్క పెద్దలుగా ఉన్న బొడ్డుగ శ్రీనివాస్ గారు, రెడ్డి రాజు గారు, అలాగే మా కూటమి నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎంతో స్ఫూర్తిదాయకులు. స్వాతంత్ర సమరయోజుల్లో ఆయన యొక్క పోరాటాన్ని మనం మరవలేనిది. అలాగే మనం గమనించినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ అన్న బిరుదు దక్కిన ఏకైక తెలుగువాడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాంటి గొప్ప వ్యక్తి, గీత కులాల యొక్క ఆరాధ్య దైవం. ఆయన యొక్క జయంతి వేడుకల్ని ఘనంగా చేయడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం ఆయన్ని గుర్తించి ఆయన చేసిన సేవలన్నింటినీ కూడా గుర్తించుకొని సమాజానికి ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకం. వారు చేసిన సేవల్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకొని భవిష్యత్ తరాలు కూడా గౌతు లచ్చన్న గారు ఏంటన్నది తెలియజేయడానికి అధికారికంగా ఈ రోజున జయంతి వేడుకల్ని కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేయడం అన్నది చాలా శుభ పరిణామం. ఒక బీసీ కులస్తుడిగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక జాతికో కులానికో సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన అందరివాడు. కానీ ఆయన చేసిన సేవలు ఈ తరం వారికి కూడా అవగాహన రావాలి. నిస్వార్థంగా ఏం చేశారన్నది, ఎలా పోరాడారన్నది ఆయన యొక్క స్ఫూర్తి భవిష్యత్ తరాలకి తెలియాలి. కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చేయడం అన్నది మేమందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ గీత కులాల కోసం కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఒక పక్కన లిక్కర్ షాప్లో 10% రిజర్వేషన్ ఇచ్చున్నాం. కొత్తగా ఇస్తున్న బార్స్లో కూడా 10% రిజర్వేషన్ అధికారికంగా కూటమి ప్రభుత్వం ఇచ్చింది. గర్వపడతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మేలుని ఎప్పటికప్పుడు మేము చూస్తూ ఉన్నాం. 10 మంది కూడా హర్షిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఆదరణ పథకం ఏదైతే బీసీ కులాల్లోని కుల వృత్తులపైన ఆధారపడిన వారందరికీ కూడా ఆదరణ పథకం ద్వారా కూడా మేలు చేసే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియచేసుకుంటూ, ఆయనకి నివాళి అర్పించడం అనేది ఒక అదృష్టం. వారి యొక్క కుటుంబంతో మా కుటుంబం 3 దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం కలిసికట్టుగా. లచ్చన్న గారు, కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారు కలిపి ప్రయాణం చేశారు. గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు, నా తండ్రి మాజీ శాసనసభ్యులు ఆదిరెడ్డి అప్పారావు ప్రయాణం చేశారు. ఈరోజు లచ్చన్న గారి యొక్క మనవరాలు గౌతు శిరీష గారు, నేను కలిపి శాసనసభ్యులుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. 3 దశాబ్దాలుగా, 3 తరాలు, దశాబ్దాలు కాదు 3 తరాలుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది అని అంటే తప్పకుండా అందరూ కూడా ఒక ఉన్నతమైన ఆలోచనతో ఒకే ఎజెండాతో వెళ్తున్నాం. అట్టడుగు వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నిలబడాలి, చైతన్యం తీసుకురావాలన్న ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఆయన యొక్క జయంతి వేడుకలకి నివాళి అర్పించడానికి విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షులుగా ఏదైతే విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చున్నారు, వివిధ రాజకీయ పార్టీలు, తెలుగుదేశం నుంచి బీసీసీఎల్ అధ్యక్షులుగా బుడ్డి రవి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు రెడ్డిమణి గారు ఉన్నారు. అందరూ కూడా వచ్చి నివాళి అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం జయంతిని, వర్ధంతిని నిర్వహించడం మాత్రమే కాకుండా గౌతు లచ్చన్న గారి
ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి రాజమండ్రి గౌడ సెట్టిపల్లి సంఘం వారి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందువలనంటే గౌతు లచ్చన్న గారు లాంటి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి అద్భుతమైనటువంటి నాయకుని యొక్క జన్మదిన కార్యక్రమాలని, జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని జీవో నెంబర్ 83 ద్వారా ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌతు లచ్చన్న గారి పేరు వింటేనే ఒక ఉద్యమం యొక్క నిలువెత్తు నిదర్శనంగా ఆయన కనబడుతూ ఉంటారు. భారతదేశ రాజకీయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ అనేటువంటి బిరుదు పొందినటువంటి ఏకైక నాయకుడు గౌతు లచ్చన్న గారు అనేటువంటి మాటని సందర్భంగా మనం గమనించాలి. రమారమి 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు 7 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత ఒక 67లో పార్లమెంట్ సభ్యునిగా కూడా నెగ్గారు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన ప్రజల తరపున పోరాడినటువంటి సంఘటనలే చాలా ఎక్కువ. ఎప్పుడైనా సరే కల్లు గీత కార్మికుల యొక్క హక్కుల గురించి పోరాడి ఆ హక్కులను సాధించుకోవడానికి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఏనాడు కూడా విడవకుండా ఎవరి నాయకులతో కలిసి పనిచేశారో వాళ్ళతో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడి కల్లు గీత కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడినటువంటి మహానుభావుడు గౌతు లచ్చన్న గారు. అటువంటి గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఇవాళ మీరు సుదీర్ఘమైనటువంటి 96 సంవత్సరాలు ఆయన జీవించారు. 96 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలను ఎంత ప్రభావితం చేశారో మనందరికీ తెలుసు. ఆనాడు పలాసలో అఖిల భారత కిసాన్ సభను నిర్వహించడం అనేటువంటిది ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం ఈరోజు స్థానిక వై జంక్షన్లో ఏర్పాటు చేయబడినటువంటి శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, జనసేన నగర ఇన్ఛార్జ్ శ్రీ వై శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చినటువంటి పెద్దలకి, అలాగే గౌడ సెట్టిబలిజ సంఘీయులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి వారందరికీ కూడా మా గౌడ సెట్టిబలిజ సంక్షేమ సంఘం రాజమండ్రి తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదాంకితుడు ఎవరైనా ఉన్నారంటే అది మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగినటువంటి వ్యక్తి మహనీయుడు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు. వారు ఒక గీత కులాలకి మాత్రమే నాయకులు కాదు, వారు స్వాతంత్ర సమర యోధులు. స్వాతంత్ర్యం కోసం మరి పోరాటం చేసి ఆ రోజుల్లో జైలుకి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రైతుల సమస్యల గురించి గళమెత్తి రైతు సమస్యల కోసం ఆచార్య ఎన్జి రంగా గారితో కలిసి అనేక రైతు పోరాటాలు చేసినటువంటి రైతు బాంధవుడైన, తదుపరి తన సొంత కులాలస్తులైనటువంటి గీత కులాలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి వారి అభ్యున్నతి కోసం కూడా వారు సుదీర్ఘమైనటువంటి కృషి సల్పడం జరిగింది. అలాంటి స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతిని కూటమి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా చేయాలని ప్రకటించడం అభినందనీయం. కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ నాయకత్వాలను మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ గీత కులాలకి వైన్ షాపుల్లో లేటెస్ట్గా అనౌన్స్ చేసిన బార్ అండ్ రెస్టారెంట్స్ పాలసీలో కూడా 10% గీత కులాలకు కేటాయించాలి అనే ఒక నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. అదొకటే సరిపోదు, ఈ బడుగు బలహీన వర్గాలని ఇతర కులస్తులతో పాటు ఈ సమాజంలో అప్లిఫ్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ పరంగా అలాగే ఉద్యోగాల పరంగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి మనందరం కూడా కలిసి కృషి చేసినప్పుడే సర్దార్ గౌతు లచ్చన్న గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.